ఏసియా ఏసియా బాగా ఆకలి వేస్తుంది ఏసియా. పిల్లకిచ్చే ఆహారం అడిగితే ఇస్తారుగా, ఇంతగా ప్రార్థన చేస్తుంది ఏంది మనిషి. ఏ కాదులే. తర్వాత ఏంది నవ్వుతున్నా? ఇవ్వు మైకి అమ్మాయికి. మా ఇంటి పక్కన ఒక ముసలామి ఆహారం అడిగితే ఇస్తారుగా. అవునా, సరే. డెలివరీ బాయ్ ఇట్రా. ఈ ఫుడ్ వెళ్ళి వాళ్ళ ఇంటి పక్కన ఒక ముసలామి ఉందంట, ఆమెకి ఇచ్చే. ఇదిగోండి తీసుకోండి. ఏసియా ఏసియా మళ్ళీ ఆకలేస్తుంది ఏసియా, మళ్ళీ బాగా ఆకలేస్తుంది ఏసియా, మళ్ళీ తెప్పించండి ఏసియా ఏసియా ఏసియా. ఏంది మనిషి మళ్ళీ ప్రార్థన చేస్తుంది, వింతగా ప్రార్థన చేస్తుంది. రోజు చేస్తున్నా మీ ఇంటికాడ అమ్మాయి, మీ ఇంటికాడ ముసలామా? సరే. డెలివరీ బాయ్ ఇట్రా. ఈ ఫుడ్ వెళ్ళి వాళ్ళ ఇంటి పక్కన ముసలాం ఉందంట, ఇచ్చే. ఇదిగోండి తీసుకోండి. చకచక మరి మూడోసారి కానండి. ఏసియా ఏసియా మళ్ళీ ఆకలి వేస్తుంది ఏసియా, మళ్ళీ భోజనం తెప్పించండి ఏసియా. రోజు ఇలా చేస్తుంది ఏంది మడిసి. మీ ఇంటికాడ ముసలాం రోజు చేస్తుందా ప్రార్థన? చేస్తుంది సార్ రోజు. సరే. డెలివరీ బాయ్ ఇట్రా. ఈ ఫుడ్ వెళ్ళి ఆ ముసలాంకి ఇచ్చే. ఎవరు పంపిస్తున్నారు అంటే సాతాను పంపిస్తున్నాడని చెప్పు. ఏవండి ఏవండి ఇదిగోండి తీసుకోండి. రోజు ఎవరు పంపిస్తున్నారని అడగరా మీరు? దేవుడు ఆజ్ఞ ఇస్తే సాతాను కూడా మాట వినాల్సిందే. ఏమని అడిగింది? దేవుడు ఆజ్ఞ ఇస్తే సాతాను లోబడాలిగా. సరే, నాకు తెలిసి మరి వీళ్ళు ఫస్ట్ టైం స్కిట్ వేస్తున్నారని నాకు తెలిసి. ఎప్పుడన్నా వేసారా హాస్టల్లో స్కిట్స్? వేయలా. ఫస్ట్ టైం స్కిట్ వేశారు, చాలా బాగా వేశారు. ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతారు వచ్చే సంవత్సరానికి. సరే, ఈ స్కిట్ ద్వారా మీకేం అర్థమైంది? ఏమన్నా అర్థమైందా? ఏం అర్థం కాల. సరే, ఒకసారి చెప్తా చూడండి. ఈ ముసలావిడికి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఈమె ఏం చేసింది? ఆధారం ఎవరు లేరు, అన్నం పెట్టేవాళ్ళు లేరు, డబ్బులు లేవు. ఇక రోజు తలుపు తీసిద్ది, గుమ్మం దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తాం. ఇలా రోజు చేస్తుంటే ఆ ముసలావిడ ఇంటి పక్కన ఒక ఆమె ప్రార్థన గమనించింది. ఈమెంది వింతగా ఆకలేస్తే అడగాలి కదా ఎవరినైనా, మరి వింతగా యేసయ్య అంటూ ప్రార్థన చేస్తుంది అని చెప్పి, ఆమెకి యేసయ్య ఎవరో తెలియదు, రక్షణ అంటే ఏంటో తెలియదు. సరే, ఇలా చెప్పి వాళ్ళ పనిచేసేటువంటి ఆఫీస్లో బాస్కి చెప్పిద్ది, ఇట్లా ఈ విషయం ఇలా జరిగింది అని. ఇక అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఒక డెలివరీ బాయ్ని పిలిపించి, వాళ్ళ ఆఫీస్ కంటే సపరేట్గా ఒక డెలివరీ బాయ్ ఉంటాడు, ఆయన పిలిపించి ఇదిగో ఈ ఫుడ్ ప్యాకెట్ తీసుకెళ్ళి ఆ ముసలావిడికి ఇచ్చిరా అంటాడు. అలా రోజుకి 3 పూట్ల తీసుకెళ్ళి ఇవ్వటం జరుగుతూ ఉంది. సరే, ఇక ఏమైంది? ఆమె ఏం అడగట్లేదు, ఇప్పుడు ఎవరు తెస్తున్నారు ఏంటి అని అడగాలిగా. ఇప్పుడు మన దగ్గర ఏదైనా వస్తువు కొత్తగా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు ఇచ్చారో మనం ఖచ్చితంగా అడుగుతాం. కానీ ఆ ముసలావిడ ఏమీ అడగకుండా తీసుకుంటుంది, తింటుంది. ఇకప్పుడు ఈ డెలివరీ బాయ్కి అనుమానం వచ్చి చెప్పాడు, అమ్మ రోజు నేను ఫుడ్ తీసుకొస్తున్నాను కదా, ఎవరు ఏంటి, ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని అడగవేంటి అని అంటే, అప్పుడు చెప్తుంది ఏమని? దేవుడు ఆజ్ఞ ఇస్తే
సాతాను కూడా మాట వింటది. కాబట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఒకవేళ వేరే వాళ్ళ ద్వారా నీకు అద్భుత కార్యం జరగాలి అన్నా, ఆ వేరే వాళ్ళు నీకు శత్రువులైనా, సపోజ్ సాతానైనా సరే ఏం చేస్తాడు, నీకు ఆ ముసలావిడికి తెచ్చిచ్చినట్టుగా ఫుడ్ సాతాన్ ద్వారా అయినా సరే నీకు మేలు ఏమైద్ది, ఖచ్చితంగా జరిగిద్ది. కాబట్టి నువ్వు ప్రార్థన చేయటం ఆపితే మాత్రం జరగదు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎప్పటికైనా నీకు కార్యం జరిగిస్తాడు అనేది స్కిట్ సారాంశం. ఒకసారి క్లాప్స్ కొడదాం పిల్లలందరికీ. ఓకే, సెకండ్ స్కిట్.